ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్ని మనం చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ వెజిటబుల్ పులావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ 200 గ్రామ్స్, క్యారెట్ 2, బీన్స్ 10, బంగాళదుంప 1, టమాటా 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, ఉడికించిన పచ్చి బఠానీ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 3 టేబుల్ స్పూన్స్, మసాలా దినుసులు బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, యాలకులు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, మొగ్గ 1, స్టార్ పువ్వు 1, జాపత్రి 1, షాజీరా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా కరివేపాకు కొద్దిగా. ఇన్స్టెంట్ వెజిటబుల్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెజిటబుల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉడికించిన పచ్చి బఠానీ వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పులావ్ని మనం మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. టమాటా సాఫ్ట్గా అయ్యాక అందులో ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత రైస్ని వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత రైస్ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ వెజిటబుల్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.